సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5వ టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ బీభత్సం సృష్టించాడు. రెండో ఇన్నింగ్స్ లో టీ20ని తలపించేలా బ్యాటింగ్ చేశాడు. టీమిండియా 59 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సమయంలో క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ ఎదురుదాడికి దిగాడు. ప్రత్యర్థి బౌలర్లను ఉతికి ఆరేశాడు. తొలి ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్ పై ఆస్ట్రేలియా బౌలర్లు శరీరానికి బంతులేసి గాయాలు చేసిన విషయం తెలిసిందే. దానికి ప్రతీకంగా రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా బౌలర్లపై విరుచుకుపడి వారికి రిటర్న్ గిఫ్ట్ గా 6లు 4లతో హోరెత్తించాడు. కేవలం 33 బంతులు ఎదుర్కొన్న పంత్ 184 స్ట్రైక్ రేట్ తో 61 పరుగులు సాధించి అవుట్ అయ్యాడు. అతడి ఇన్నింగ్స్ లో 6 4లు 4 సిక్సర్లు ఉన్నాయి. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా ప్రస్తుత టీమిండియా 145 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మెరుపు హాఫ్ సెంచరీ నమోదు చేసిన పంతుపై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. కఠినమైన వికెట్ పై రిషబ్ పంత్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని సచిన్ టెండూల్కర్ కొనియాడాడు. సిడ్నీలో రిషబ్ పంత్ విధ్వంసం సృష్టించాడు. అతడి ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ కఠినమైన వికెట్ పై మిగతా బ్యాటర్లు 50 కంటే తక్కువ స్ట్రైక్ రేట్ తో ఆడితే పంత్ మాత్రం ఏకంగా 184 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు. నిజంగా ఇది నమ్మశక్యం కానిది. తొలి బంతి నుంచి ఆస్ట్రేలియా బౌలర్లను టార్గెట్ చేసుకున్నాడు. పంత్ ఎప్పుడు తన బ్యాటింగ్ తో అందరినీ అలరిస్తూ ఉంటాడు. అతడి ఇన్నింగ్స్ ఎంతో ప్రభావితం చూపుతుంది అని సచిన్ తన ఎక్స్ లో రాసుకొచ్చాడు.